ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. రాబోయేవి అన్నీ కూడా పండగలు, వ్రతాలు, పూజలకి సంబంధించిన మాసాలే కాబట్టి ఈ పూజలు, వ్రతాలలో మనం ముఖ్యంగా ఉపయోగించేటటువంటి పసుపు, కుంకుమ, అక్షింతలు, పత్తి వస్త్రాలు, యజ్ఞోపవీతాలు వీటిని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, వీటితో పాటు దేవుని ఫోటోలకు, విగ్రహాలకు పెట్టేటటువంటి బొట్టు అలంకరణ ఎలా చెయ్యాలి, వేటితో చెయ్యాలి, ఎలా శుద్ధి చేసుకోవాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కుంకుమను ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం. మార్కెట్ లో మనకి ఇది 2 రంగులుగా లభిస్తుంది. ఒకటి ఎర్రటి రంగు అయితే రెండవది మామి చిగురు రంగులో మనకి లభిస్తుంది. రెండిట్లలో ఏది ఉపయోగించినా మంచిదే. ముందుగా మీరు తెచ్చుకున్నటువంటి కుంకాన్ని ఒక కప్పులోకి తీసుకోండి. ఆ కప్పు శుభ్రంగా ఉండాలి సుమా. ఇప్పుడు ఆ కుంకంలోకి కొద్దిగా జవ్వాదును కలపండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత మోతాదు సరిపోతుంది. ఇది ఎంతో సుగంధి భరితంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే దీనిని కుంకంలో కలుపుతారో అప్పుడు మీరు కుంకుమ పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఎంతో పరిమళ భరితమైన సువాసన అనేది వెదజల్లుతుంది. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టం. ఆ తరువాత ఇదే కుంకంలో చిటికెడు పచ్చ కర్పూరం చిన్న ముక్క తీసుకుంటే చాలు. దానిని మీ చేతితో ఇలా నలిపితే సరిపోతుంది, పొడిగా వచ్చేస్తుందండి. దాన్ని ఈ కుంకం మొత్తంలో కలపండి. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి కుంకాన్ని మీ పూజ పెట్టె ఏదైతే ఉంటుందో అది శుభ్రంగా కడుక్కొని దాంట్లోకి ఈ కుంకాన్ని పోసి భద్రపరచుకోండి. మీరు ఎప్పుడైతే వ్రతాలు, నోములు, పూజలు చేసుకుంటున్నారో అప్పుడు ఈ కుంకాన్ని ఉపయోగించి చూడండి. అమ్మవారు ఎంతో ప్రసన్నం చెంది ధనలక్ష్మి కటాక్షం, అనుగ్రహం మనకి తప్పక కలుగుతుంది. ఇక తరువాతది పసుపు. మీరు పసుపు కొమ్ములు ఆడించి తెచ్చుకొని పొడిని, లేదు మాకు కొట్టించుకునే సమయం లేదు అనుకునే వాళ్ళు మార్కెట్లో ప్యాకెట్స్ మనకి ఎట్లాగూ లభ్యంగానే ఉంటాయి. వాటినైనా తెచ్చుకొని మీరు పూజకు ఉపయోగించవచ్చు. కానీ మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు ఆడించిన పసుపైనా పర్వాలేదు, మార్కెట్లో తెచ్చుకున్న పసుపైనా పర్వాలేదు, దానిని మీరు వంటకి వేరుగా, పూజకు వేరుగా పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు ఒక చిన్న సీసాకి పసుపును వేసుకొని పూజ చేసుకోవటానికి సపరేట్గా పెట్టుకోండి. మీ పూజా పెట్టెలో ఎప్పుడైతే పసుపు నిండుకుంటుందో ఆ సీసాలో నుంచి తీసుకొని మీరు వాడండి తప్ప వంటకి ఉపయోగించేటటువంటి పసుపును తెచ్చి ఎప్పుడు పూజకి వాడకండి. ఇక తరువాతది ముఖ్యమైనటువంటిది అక్షింతలు. ఈ అక్షింతలను మీరు తయారు చేసేటప్పుడు ముందుగా శుభ్రపరుచుకున్నటువంటి బియ్యాన్ని తీసుకోండి. దాంట్లో ఎటువంటి బెడ్డలు, రాళ్లు ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ శుభ్రపరిచినటువంటి బియ్యంలోకి కొంచెం పసుపు, చిటికెడు ఆవు నెయ్యి, దీంతో పాటు పచ్చ కర్పూరం, వీటితో అక్షింతలను కలపాలి. ఈ కలిపినటువంటి ఈ సుగంధ భరితమైనటువంటి అక్షింతలతో మీరు ఈసారి పూజ గాని, వ్రతాన్ని గాని చేసి చూడండి. మీరు చేసేటటువంటి అర్చన అది అమ్మవారికైనా అయ్యవారికైనా సరే మీకు ఇట్టే వారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇక తరువాతది నిత్య పూజలో గాని, వ్రతాలలో గాని, నోముల్లో గాని వేటిల్లోనైనా మనం తప్పకుండా వాడాల్సినవి పత్తితో చేసినటువంటి వస్త్రాలు, యజ్ఞోపవీతాలు. ముందుగా మీరు తెచ్చుకున్నటువంటి పత్తిని శుభ్రపరచుకోండి. దాంట్లో ఎటువంటి నలకలు, గింజలు లేకుండా ముందుగా పత్తిని శుభ్రపరచుకోవాలి. ఒకవేళ మీకు గింజలు తీయటం చేత కాకపోతే ఒక్కసారి బాగా ఎండగా ఉన్నప్పుడు ఎండలో పెట్టండి. అప్పుడు మీకు తీయటం సులభంగా వచ్చేస్తుంది. ఇది ఎంతో సమయం మీకు పట్టదు. ఇలా శుభ్రపరచుకున్నటువంటి పత్తితోటి యజ్ఞోపవీతం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా గంధపు సాన పైన గంధాన్ని సాదండి. దానిని ఒక కప్పుకి వేసుకోండి. ఆ తరువాత ఇందాక చెప్పిన విధంగా పసుపు, కుంకుమ కొంచెం కొంచెం చిటికెడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. గంధం సానినప్పుడు గాని ఈ పసుపులోకి, కుంకుమలోకి కూడా రోజ్ వాటర్, లేదు అంటే అత్తరు లేదా గంగాజలం, వీటిల్లో ఏదైనా పర్వాలేదు, వాటిని కొంచెంగా వేసి మీరు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు శుభ్రపరిచినటువంటి
పత్తిని తీసుకొని పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడం చేతితో అంటే లెఫ్ట్ హ్యాండ్ తోటి పత్తిని పట్టుకోండి. మీ రైట్ హ్యాండ్ అంటే కుడి చేతితోటి పత్తిని కొంచెం లావుగా మీరు లాగుతూ వెళ్ళాలి. ఇలా లాగుతున్నప్పుడు కొంచెం పత్తిని వదలాలి. మధ్యలో మీరు ఇందాక తడిపి పెట్టుకున్నటువంటి పసుపుతోటి ఆ పత్తిని మధ్యలో ఇలా మెలిపెట్టాలి. మళ్ళీ కొంచెం పత్తిని వదలాలి. మళ్ళీ కొంచెం లాగి పత్తిని మళ్ళీ పసుపుతోటి మధ్యలో పత్తిని మెలిపెట్టాలి. ఇలా చెప్తున్న విధంగానే మీరు మొత్తము మీకు ఎంత పొడవు మీకు యజ్ఞోపవీతం కావాలో అంత పొడవు వరకు మీరు ఇదే పద్ధతిలో మీరు యజ్ఞోపవీతాన్ని తయారు చేసుకోవాలి. ఇందాక మధ్యలో పత్తిని నలిపి మీరు చేసినప్పుడు పసుపుతో చేశారు కదా, ఇప్పుడు యజ్ఞోపవీతం మొత్తం తయారైన తరువాత ఆ నలిపిన చోట పసుపుతో ఉంది కాబట్టి ఇప్పుడు ఒక చోట గంధం పసుపు వదిలేసి మూడవ చోట కుంకుమ, మళ్ళీ గంధం పసుపు కుంకుమ, ఇలా మొత్తం యజ్ఞోపవీతానికి ఈ మూడు కూడా వచ్చేటట్టు మొత్తం బొట్లు పెట్టుకోండి. ఇలా కనుక మీరు రాబోయే పూజలకు, పండగలకు, వ్రతాలకు యజ్ఞోపవీతాలను ముందుగానే సిద్ధం చేసుకొని మీరు మీ పూజా పెట్టిలో మీరు భద్రపరుచుకోవచ్చు. తరువాతది పత్తి వస్త్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందాక శుభ్రపరుచుకున్నటువంటి పత్తిని కొంచెం తీసుకోండి. ప్లేట్లో పన్నీరు కలిపిన పసుపు ఉంది కదా, దాంట్లో ఈ పత్తిని తడపండి. దానిపైన కొంచెం గంధం అద్దండి. దీంతో పసుపుతో చేసేటటువంటి పత్తి వస్త్రం తయారవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం పత్తిని తీసుకోండి. దీనిని ఇందాక పన్నీరు కలిపినటువంటి కుంకుమ ఉంది కదా, దాంట్లో ఈ పత్తిని తడపండి. దీంతో మనకి కుంకుమతో చేసేటటువంటి పత్తి వస్త్రం తయారవుతుంది. ఇదే విధంగా మీకు కుంకుమతోటి పసుపుతోటి పత్తి వస్త్రాలు సిద్ధమవుతాయి. మీకు ఎన్నైతే పత్తి వస్త్రాలు కావాలో అన్నిటినీ మీరు సిద్ధం చేసుకోండి. ఫోటోలకి వేసేటప్పుడు కొంచెం పెద్ద వస్త్రాలను యజ్ఞోపవీతాలను తయారు చేసుకోండి. అదే విగ్రహాలకి, వినాయకుడికి, హరిద్ర వినాయకుడికి అయితే చిన్న చిన్న వస్త్రాలు యజ్ఞోపవీతాలు తయారు చేసుకుంటే సరిపోతుంది. మీరు చేసే పూజను బట్టి వీటిని కూడా తయారు చేయండి. ఇప్పుడు దేవుని విగ్రహాలకు అలాగే పటానికి ఎలాగా మనం అలంకరణ చేసుకోవాలి అనేది నేను ఒక ఫోటోకి చేసి చూపిస్తానండి. ముందుగా గంధపు సాన తీసుకొని పన్నీరు గాని, రోజ్ వాటర్, గంగాజలం వీటిలో ఏదైనా పర్వాలేదు, వాటిని కొంచెం కొంచెంగా పోస్తూ గంధాన్ని సాది సిద్ధం చేసుకోండి. తరువాత ఒక ప్లేట్లోకి కొంచెం పసుపు, కుంకుమ పెట్టుకోండి. వాటిల్లో కూడా కొంచెం పన్నీరు లేదా రోజ్ వాటర్ కలిపి కొంచెం చిక్కగా పెట్టుకోండి, లూజ్గా ఉండకూడదు. అలాగే ఇప్పుడు పటాన్ని శుభ్రపరుచుకున్న తరువాత ఆ పటానికి ముందుగా పన్నీరు కలిపినటువంటి పసుపుతోటి బొట్టు పెట్టి అలంకరించండి. ఈ పసుపు బొట్టు పైన మీరు సాదినటువంటి గంధం ఉంది కదా, ఆ గంధాన్ని తీసి మీరు బొట్టుగా పెట్టండి. ఆ తరువాత ఇప్పుడు దానిపైన పన్నీరు కలిపినటువంటి కుంకుమతోటి మీరు అలంకరణ చేసుకోండి. ఇప్పుడు చూడండి అమ్మవారు ఎంత కలకలలాడుతూ ఉన్నదో. ఇదే విధంగా మీరు వరలక్ష్మి వ్రతానికి సిద్ధం చేసుకునేటటువంటి ఫోటోలకి కానీ, నవరాత్రులు చేసుకునేటప్పుడు దుర్గాదేవి ఫోటోలకు కానీ, ఏ పూజకైనా, వెంకటేశ్వర స్వామి 7 వారాల వ్రతానికి కానీ, ఆ ఈశ్వరుడికి చేసేటటువంటి 16 సోమవారాలు, లేదు అంటే కార్తీక మాసంలో చేసేటటువంటి కేదారేశ్వర స్వామి వ్రతానికి సంబంధించినటువంటి ఫోటోలకి కానీ, ఏ ఫోటో అయినా, ఏ విగ్రహం అయినా సరే మీరు ఇదే ప్రక్రియను మీరు అనుసరించవచ్చు. ఇలా చేసి చూడండి, ఫోటోలు, విగ్రహాలు కలకల్లాడుతూ ఉంటాయి. మీరు ఈ ప్రక్రియను ప్రతి వారానికి చేయవచ్చు. సమయం లేదు అనుకునే వాళ్ళు నెలకి ఒక్కసారైనా ఇలాగా ఫోటోలకి, విగ్రహాలకు మీరు అలంకరణ అనేది చేయవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీరు ఇలా అలంకరణలు శుద్ధి చేయటం అనేది మంగళవారం, శుక్రవారం, అమావాస్య రోజున మాత్రం చేయకండి. వరలక్ష్మి వ్రతం శుక్రవారాలు వస్తాయి కాబట్టి ముందు రోజైనటువంటి గురువారం రోజైనా మీరు ఇలా అలంకరణ చేసి మీరు సిద్ధం చేసుకోవచ్చు. అలాగే మంగళగౌరి వ్రతం చేసుకునే వారైతే ముందు రోజైనటువంటి సోమవారం రోజునే మీరు ఇలాంటి శుద్ధి కార్యక్రమాన్ని పెట్టుకొని అలంకరణ చేసి ఫోటోలను, విగ్రహాలను సిద్ధం చేసుకోవచ్చు.
విన్నారు కదా, రాబోయే పండగలకు వ్రతాలకు నోములకు మనం పసుపు కుంకుమ అక్షింతలు పత్తి వస్త్రాలు యజ్ఞోపవీతాలు అలంకరణ విగ్రహాలకు ఫోటోలకు ఎలా చేసుకోవాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.